హలో బటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగుంటామండి. ఈరోజు మస్కట్లో హైక్యాకి వస్తున్నాం. పార్కింగ్లో ఉన్నాం, వెళ్తున్నాం. కిషోర్ బాబు సే హాయ్. జస్ట్ ఇప్పుడే అలా కార్ పార్క్ చేసి వస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళాం కదా, వీడియో పెట్టాను. వీడియో చూసారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ టెంపుల్స్ చాలా పాత టెంపుల్స్, ఎప్పుడో కట్టారనమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్, 125 ఇయర్స్ అట్లా అప్పుడెప్పుడో కట్టిన టెంపుల్స్. శివాలయం ఉంది, కృష్ణాలయం ఉంది, రెండు చూడండి, చాలా బాగుంటాయి. అక్కడ చూసుకొని అక్కడ నుంచి ఐక్యాకి వచ్చామన్నమాట. బాగా ఎండ కూడా ఎక్కువగా ఉంది. రమదాన్ టైంలో ఇది జరిగింది. రమదాన్లో ఒక వీక్లో వచ్చాము, ఒక వీకెండ్లో వచ్చామన్నమాట. రంజాన్లో మనకేంటంటే ఫుడ్ అది కూడా బయట అలో చేయరు, తినకూడదు. ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. లైక్ ఎలా అంటే వాటర్ తాగినా సరే 500 రియాల్ ఫైన్ ఉంటుంది. థీమ్స్ చూసారా, చాలా బాగా పెట్టారు కదా. 500 రియాల్ అంటే మనకి ఆల్మోస్ట్ 1 lakh పైనే అండి. సో మనం ఏదో స్నాక్స్ అవి తీసుకొని వచ్చేసి కార్లోనే కూర్చొని తినేసి అలా హైక్యాకి వచ్చాము. కొద్దిసేపు అలా తిరిగేసి సరదాగా వెళ్దాంలే అనేసి. ఈ కార్ చూడండి ఎంత బాగుందో, అసలు టెంప్టింగ్గా ఉంది కదా. ఈ మధ్య ఏంటోనండి, అసలు కార్లు కూడా టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి నాకు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇది మస్కట్లో అవెన్యూస్ మాల్ అనమాట. అవెన్యూస్ మాల్లోనే ఒక పార్ట్ ఐకియా కూడా ఉంటుంది, ఆ మాల్లోనే ఉంటుంది. ఇంటీరియర్ అది కూడా చాలా బాగుంటుంది. మాల్ అంటేనే అంతే అనుకోండి. ఆబ్వియస్లీ వెళ్దాం రండి పైకి. ఇలా వెళ్ళే టైంలో ఈ ఎస్కలేటర్ పైన చూడండి, ఇప్పుడు చూపిస్తాను, గ్లాస్ లాగా లైక్ మిర్రర్ లాగా ఇచ్చారు. మన ఫేస్ మనకే కనిపిస్తూ ఉంటుంది, చూడ్డానికి బాగుంది. సి ఇలా డిఫరెంట్ థీమ్స్, లైట్స్ ఇవన్నీ పెట్టేసి బాగా హంగామా చేసేసి ఆ కాస్ట్ మొత్తం ఈ ఐటమ్స్ మీదే వేసేస్తారేమో అనిపిస్తుంది మాల్స్లో నాకు. చూడండి లైట్స్ వీటికే ఎక్కువ ఉంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ చూడ్డానికి అలా సరదాగా తిరగడానికి అయితే బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, ఎంటర్ అవుతూనే ఏదో కనిపించింది, ఒక ఫ్లవర్ లాగా. దాన్ని పట్టుకొని చూస్తున్నాను నేను. ఏం చేస్తావే? ఇలా పెట్టున్నారు, అక్కడ ఏదో పెట్టున్నారు, దాన్ని అలా ఉంచకుండా దాన్ని పట్టుకొని పైకి లాగేసాను, వచ్చేసింది అది. మళ్ళీ ఎక్కడున్నదో అలాగే పెట్టేసి పక్కకు వచ్చేసాను అనమాట. అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటా. యాక్చువల్లీ నాకు చిన్న చిన్న బొమ్మలు లేదా అలాంటి ఫ్లవర్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట నన్ను. కార్ చూడండి, ఈ కార్ కూడా బాగుంది కదా. మనీ అన్న మాత్రం ఇలాంటి కార్లు కనిపిస్తే చూస్తూ ఉన్నారు. ఇంటీరియర్ కూడా బాగుంది. అదిగో నీ ఫోటో ఆడబెట్టండి. నీ ఫోటో నా ఫోటో పెట్టారంటే ఏమనుకుంటున్నారు? అదిగోండి అక్కడ ఉన్న కోతిని చూపించి అలా అంటూ ఉన్నాడు. అది అలవాటే నాకు. ఇంకా ఇక్కడ చూసారా, కాఫీ షాప్, చిన్న కాఫీ షాప్ అనమాట అది. ఆ చైర్స్ అన్నీ ఇలా క్లోజ్ చేసి పెట్టినారు కదా, చెప్పాను కదా రమదాన్ టైం అనేసి. సో అలా క్లోజ్ చేసి పెట్టేశారు. చూడండి, చూడ్డానికి బాగున్నాయి కదా. థీమ్స్, రమదాన్ టైంలో థీమ్స్, ఆఫర్స్ చాలా బాగా పెడతారండి. లైక్ ఎలా అంటే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ, మాల్స్లో కానీ బట్టల మీద, షూస్ మీద, వాచ్లు ఇలా అన్నిటి మీద ఆఫర్స్ బాగా పెడుతూ ఉంటారు. రంజాన్ టైంలోనే ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము, ఐకియా దగ్గరకైతే వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఏదో ఒక బ్రాండ్ కనిపిస్తుంది. నేనైతే బ్రాండ్ అయితే చూపించట్లేదులేండి. కాస్ట్లీ అయితే ఉంది, బాగా కాస్ట్లీ, ఆఫర్లో కూడా ఉంది. కానీ ఆ బట్టలు చూస్తే కనుక 90 లాగా ఉన్నాయి. వీటికి అంత కాస్ట్ పెట్టాలా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కొన్ని బ్రాండ్స్ అలాగే ఉంటాయి, పేరుకే బ్రాండ్స్, కానీ అవి అంత సెట్ అవ్వవు. ఆ బట్టలు చూడడానికి కూడా అంత బాగుండవు అన్న ఫీల్ వస్తూ ఉంటుంది నాకు. రండి వెళ్ళిపోదాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ పార్ట్స్ బాగున్నాయి కదా చూడ్డానికి, నాకు చాలా నచ్చుతాయి. ఇలా ఫుల్ వైట్ కానీ లేదా ఫుల్ బ్లాక్ కానీ ఉంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది కదా ఇంటికి. చాలా బాగున్నాయి. ఐకియా ఎంట్రన్స్ అనమాట, వచ్చేసాం ఆల్మోస్ట్. వస్తూనే మనం డైరెక్ట్ ఫర్నిచర్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఐకియాలో. వెరీ గుడ్, అయిపోయింది. చూసేసావుగా, ఫోటో కూడా దిగేసావు, వీడియో కూడా వచ్చేసింది. ఈ ఫ్లవర్స్ చూడండి, అవే బాగున్నాయి కదా. న్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్గా యాక్చువల్గా. అయిపోయింది, చలో. ఐక్య రావడం వల్ల ఒక ట్రిప్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక సీజన్లో ఆప్రికాట్ బ్లూసమ్స్ వస్తాయండి. కరెక్ట్గా ఆ టైంలో ఉన్నాయన్నమాట. నేను తీసుకెళ్ళమని అడిగాను, బట్ కుదరలేదు, వెళ్ళలేకపోయాము.
తర్వాత మేము అనుకునే టైంకి సీజన్ అయిపోయిందనమాట. వెళ్ళాలి వీడియో తీయాలి అని అనుకున్నాను నేను, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. కరెక్ట్గా ఐకేలో ఎంటర్ అవ్వగానే అవే కనిపించాయి. ఆ బ్లోసమ్స్ లాగా చిన్న ఫ్లవర్ వాజ్ లాగా పెట్టున్నారు కదా, అవి ఉన్నాయన్నమాట. అవి చూడగానే అదే చెప్తున్నాడు కిషోర్, ఓకే అయిపోయింది నీ ట్రిప్ అయిపోయింది, రియల్ లాగే ఉన్నాయి చూసుకున్నావు కదా అనేసి అంటూ ఉన్నారనమాట. చూడండి ఫర్నిచర్, ఇది ఆఫీస్ సెటప్ బాగుంది కదా. ఐకియాలో మనం కొనకపోయినా ఇలా తిరిగి చూడడం వల్ల మనకి ఒక మంచి ఐడియా వస్తుంది కదా, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి మొత్తం సెటప్ చూపిస్తాను నేను. ఆఫీస్ సిస్టమ్ అది మంచిగా సెట్ చేశారు. డైనింగ్ హాల్ కానీ లైక్ అన్ని మోడల్స్ చూస్తే మన ఇంటికి మనకి ఎలాంటిది కావాలి అనేది ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓపిక ఉండాలే కానీ ఎంతసేపు తిరిగినా ఐకియా అయిపోదేమో, అన్ని రకాలు ఉంటాయి కదా. చూసారా ఇక్కడ చిన్న కార్నర్లో టీ తాగడానికి ఒక టేబుల్ 2 చైర్స్ వేస్తున్నారు. నాకు అలా ప్లేస్ ఉంటే చాలా నచ్చుతుంది అనమాట, చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇలాంటి ఇష్టం ఉందా? నాకైతే చాలా నచ్చుతుంది. ఈవెన్ అలాంటి ఒక ప్లేస్ లేదా బాల్కనీ, రెండిట్లో ఒకటి ఉండాలి. అలా బాల్కనీలో ఒక కాఫీ తీసుకుని ఒక సాయంకాలం అలా కూర్చొని కాఫీ తాగితే ఆ ఫీలే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చేస్తుంది. చూడండి ఇదంతా హాల్ సెటప్ అనమాట. మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి ఫర్నిచర్ అయితే కనుక. ఆబ్వియస్లీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉందనుకోండి, అది వేరే విషయం. మనకి ఐకియా అంటే కాస్ట్ అయితే ఉంటానే ఉంటాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. రోజా అండ్ మణి అన్న తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా. మేమైతే తిరుగుతున్నాం కానీ కొద్దిసేపటికి మణి అన్న అయితే మీరు తిరగండి అనేసి అక్కడ కూర్చునిపోయారు ఒక ప్లేస్లో. మాకైతే ఎంత ఓపికో అసలు, తెగ తిరిగాము ఆ రోజు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు తిరిగాము. ఆ తర్వాత సన్సెట్ అది కూడా చూపించాను, లాస్ట్ వరకు చూడండి వీడియో. సన్సెట్ అయితే అదిరిపోతుంది అసలు, చాలా బాగుంటుంది. చూడండి రోజా కూడా అక్కడక్కడ ఏమైనా టాయ్స్ అవి చూస్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాపకు కొనడం కోసం అనమాట. రిక్లైనర్ బాగుంది అని చెప్తున్నారు, కానీ ఎందుకో నాకు లుక్ అంత అనిపించలేదు. దీనికంటే మన ఇంట్లో ఉన్న రిక్లైనరే బాగుంది అన్న ఫీల్ వచ్చింది. రిక్లైనర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వాటి వైపు కళ్ళు. ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఆఫర్ కనిపించిందండి, 2.9 ఎలా వస్తుంది? నేను అదే చూపిస్తున్నా తెలుసా, అంతేనా? అక్కడి నుంచి అదే చూపిస్తూ వస్తుంది. ఇంత తక్కువ? హౌ కమ్? ఇది వుడ్ వెయిట్లెస్ లిఫ్ట్ చేసి ఎలా ఉందంటే ఇంకా వెయిట్లెస్ ఉందో. ఆఫర్లో ఉన్న వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, అంత తక్కువకి ఎలా వస్తాయి? ఆఫర్లో పెట్టేసి అంత ఈజీగా ఉన్నాయి అన్నమాట. అవి అలా వేలుతో పట్టుకొని లేపేసేలాగా చాలా తక్కువ. చూడండి టీపాయ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ కానీ లైక్ మోడల్స్ కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. నాకైతే ఈ టీపాయ్స్ టీ టేబుల్స్ బాగా ఇష్టం అనమాట. ఇంట్లో కనుక బాల్కనీ ఉండుంటే ఖచ్చితంగా కొనేసేదాన్ని. ప్రజెంట్ మనం ఉన్న ఇంటికి బాల్కనీ లేదు, సో కొనట్లేదు అనమాట. ఇలా చూస్తూ ఉన్నారు కిషోర్ అయితే. అన్నీ బాగున్నాయి, డిఫరెంట్ ఐటమ్స్. మనకైతే ఒక మంచి ఐడియా అయితే వస్తుందండి ఐకియాలో. మనం డిఫరెంట్గా మన ఇంట్లో చేయించుకోవాలి అనుకున్నా సరే, వీటి వల్ల ఏంటంటే ఇలాంటివి అయితే సెట్ అవుతాయి, ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. మన రోజా డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ రూమ్ ఇవి చూస్తుంది. కిషోర్కి ఏమో సోఫాలు కావాలి, ఎంతసేపటికి సోఫాలు, రిక్లైనర్లు వీటి మీదనే ఉంటుంది, అవి చూస్తున్నాడు అనమాట. కిచెన్ ఐటమ్స్ కానీ ఆ డైనింగ్ టేబుల్స్ కానీ ఆర్గనైజింగ్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ థీమ్స్లో, కలర్స్లో బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. వీళ్ళందరూ ఇవి చూస్తున్నారు, నేనేం చూస్తున్నానో తెలుసా? చూడండి చూపిస్తా. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి
మాల్స్ చూస్తున్నాను అనమాట. ఇది గుర్తుందా, నేను ఐస్ క్రీమ్ ఇందులోనే చేసి ఆల్రెడీ వీడియో కూడా పెట్టేశాను. ఈ వీడియో లేట్ అయింది కానీ మనకి మస్క్ మిలన్ వీడియో ప్రిపేర్ చేశాను కదా, ఇక్కడ ఇవే కొన్నాను అనమాట. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడకపోతే చూడండి. చాలా హెల్దీ. సమ్మర్లో పిల్లలకి బయట ఐస్ క్రీమ్స్ ఎక్కువ షుగర్ వేసి అవి తెచ్చిపెట్టడం కంటే మనం ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇవన్నీ ఇంకా ఆఫీస్ సెటప్స్, క్యాబినెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి కూడా బాగున్నాయి కదా, సింపుల్గా ఉన్నాయి. ఇంతకీ నేను ఏం కొన్నాను చూపిస్తాను, చూడండి, మొత్తం చూడండి. లాస్ట్లో చూపిస్తాను నేను ఏం కొన్నాను ఏంటి అనేసి. ఈ టాయ్ చూడండి, బాగుంది కదా చూడ్డానికి. క్యూట్గా ఉంది, మంచిగా ఆడుకోవచ్చు. ఇవన్నీ ఇక డైనింగ్ టేబుల్స్ అన్ని కాస్ట్లలో ఉన్నాయండి. కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ ఉంది. మనం కాస్ట్ తక్కువ అనుకుంటే క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాస్ట్ తగ్గట్టు క్వాలిటీ మెయింటైన్ చేశారు అంతే. బేబీ సీటింగ్ చైర్స్ అయితే కనుక బాగున్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవైతే వాల్ మౌంటెడ్ టేబుల్స్, ఆఫీస్ వర్క్ అవి చేసుకోవడానికి ప్లేస్ ఎక్కువ లేనప్పుడు అలాంటప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. కిచెన్ సెటప్ చూడండి, సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు. లుక్ ఎట్ దిస్, మినిమల్. ఇది బాగా అనిపించాయండి, ఈ చైర్స్ బాగున్నాయి కదా, లైక్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి వాటికి చాలా సింపుల్గా క్యూట్గా అనిపించాయి చూడ్డానికి. ఏదో చిన్న బాక్స్, ఈ బాక్స్ చూడండి కాస్ట్ 1000 పైనే ఉంది, 4.9 అంట. అలా చూసేసి కొంచెం ముందుకు రాగానే చెట్లు అండి, చెట్లు, చిన్న చిన్న మొక్కలు ఎంత బాగున్నాయో. అన్నీ రియల్వి అనమాట, చాలా రియల్వే ఉన్నాయి ఇక్కడ. అన్ని టైప్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో అసలు. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, ఇంట్లో అక్కడక్కడ పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. దట్టు రియల్ కదా, రియల్ ప్లాంట్స్ కదా, మనకి ఏంటంటే ఆక్సిజన్ అది కూడా యూజ్ అవుతుంది. చూడండి, చిన్న చిన్న అలోవెరాలు బాగున్నాయి. కొన్ని అయితే ఇందులో ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, ఇవి ప్లాస్టిక్. బట్ చూడ్డానికి మాత్రం మంచి లుక్ ఉంది, చాలా బాగున్నాయి. ఈ మొక్క చాలా బాగుంది కదా, నా చేతిలో ఉన్నది చిన్న అలోవెరా అంతే. అలోవెరాలో ఒక టైప్ బాగుంది, అది డిఫరెంట్గా ఉంది. అక్కడ ఉండే ఈ మొక్కలు కానీ ఇవి ప్లాస్టిక్. మళ్ళీ ప్లాస్టిక్ న్యాచురల్ రెండు కలిపే పెట్టేశారండి, అక్కడే పక్క పక్కనే పెట్టేస్తున్నారు, చూసుకొని తీసుకోవాలి. ఇక నేనైతే అదే చెక్ చేస్తున్నాను, అది ప్లాస్టికా కాదా అని చెక్ చేసుకుంటున్నాను, మట్టిలో చేయబెట్టి మరీ చెక్ చేస్తున్నాను. ఇలా చూసేసాము, కొన్ని వస్తువులు తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూడండి, ఐస్ క్రీమ్ మాల్స్, చిన్న టాయ్ ఒకటి, 2 ఫ్లవర్స్, స్పాచులాస్, ఇవి తీసుకున్నాను. నేను ఇంతసేపు తిరిగి నేను కొన్నది ఇవే అనమాట. అలా బయటకు వచ్చేసాము. ఇక లాకర్స్ ఉన్నాయి, మనకి మన వస్తువులు ఇందులో పెట్టేసి మనం ఏమైనా రెస్ట్ రూమ్స్ ఏమైనా ఫుడ్ ఏమైనా బయట తినాలి అంటే కనుక వెళ్ళాలి అంటే అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. 6 ఉంది కదా, ఇదే మన లాకర్, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. అలా తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ చూడండి బబుల్ ల్యాబ్ అని కనిపించింది. నాకేంటంటే ఈ థీమ్స్ ఇవి బాగా అట్రాక్ట్ చేస్తాయి నాకు. బాగుంది కదా చూడడానికి, చాలా సింపుల్గా ఉంది ఇంటీరియర్, కానీ బాగా అనిపిస్తుంది. ఆ కలర్ కాంబినేషన్ అది బాగుంది. బోబా టీ మనకి ఈ టైం రమదాన్ టైం కాబట్టి దొరకలేదన్నమాట, పాసిబిలిటీ లేదు. సో అలా చూసి వచ్చేయడమే. ఈవినింగ్కి అలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి బీచ్ దగ్గరకు వచ్చాము. చూడండి సన్సెట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఇప్పుడే అలా వచ్చాము, ఆ బీచ్ అది మొత్తం అలా చూపిస్తాను. సన్సెట్ చూడండి, అదిరిపోయింది అసలు, మంచి ఖుషి అయిపోతారు. బీచ్ మన ఇంటి పక్కనే ఉన్నా సరే ఎక్కడ బీచ్ కనిపించినా అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది.
వెళ్ళి కొద్దిసేపు ఆడుకోవాలన్న ఫీల్ వస్తుంది నాకు. లుక్, ఇక్కడ చూడండి అసలు మస్తుంది కదా. మొత్తం సన్సెట్ పోస్ట్ చేస్తాను, చూస్తానండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.